వెల్కమ్ టు టీబీసీ. హైదరాబాద్లో నిర్మాత దిల్ రాజు విలేకరులతో మాట్లాడుతూ మూవీ ఇండస్ట్రీలోని సమస్యలను యూనిటీగా పరిష్కరించుకోవాలన్నారు. సమస్యలపై నిర్మాతలు ఎగ్జిబిటర్లతో కలిపి కమిటీ వేస్తామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి అన్ని సమస్యలను తీసుకువెళ్తామని, టాలీవుడ్ ఇండస్ట్రీకి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని, ప్రస్తుతం సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యిందని, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ విధానం కావాలని డిమాండ్ చేశారని, దీనిపై మే 18న ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్లు ఒక మీటింగ్ కూడా పెట్టారని, డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను నిర్మాతల దృష్టికి తీసుకువెళ్లాలని కోరానని, కానీ థియేటర్ల మూసివేత వద్దని వారికి చెప్పానని గుర్తు చేశారు. కానీ ఛాంబర్ కు ఎగ్జిబిటర్లు ఇచ్చిన లెటర్లో సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 1 నుండి థియేటర్లు మూసివేస్తామని ఆ లెటర్లో చెప్పానని దిల్ రాజు వివరించారు. సినిమా రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్ రెంట్, సెకండ్ వీక్ నుంచి పర్సంటేజ్ అమల్లో ఉందన్నారు. నైజాంలో మొత్తం 370 సింగిల్ థియేటర్లు ఉంటే SVCS మాకు కలిపి 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని, అలాగే ఏషియన్ సురేష్ కంపెనీలో 90 ఉన్నాయని, మిగిలిన 250 థియేటర్లు వాటి ఓనర్స్ మాత్రమే నడుపుతున్నారని, అయితే ఈ విషయంలో మీడియా ఆ నలుగురు అంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తుందని, అయితే అందుకే క్లారిటీ ఇస్తున్నట్లు దిల్ రాజు చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్లో ఏం జరిగిందో కూడా తెలియకుండా మీడియాలో ఇష్టం వచ్చినట్లు వార్తలను ప్రచారం చేస్తున్నారని, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్తో కలిపి మీటింగ్ పెట్టాలని చెప్పానని, అసలు ఇంతవరకు ఆ మీటింగ్ జరగకుండానే జూన్ 1 నుండి థియేటర్లు బంద్ అంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వేయడం కరెక్ట్ కాదని దిల్ రాజు చెప్పారు. అయితే ఈ వార్తలను ఎగ్జిబిటర్లు, ఛాంబర్ కూడా ఖండించలేదని, అయితే సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే అన్నారు. నిన్న అరవింద్ గారు, ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టాం. అందరం కలిసి మాట్లాడాలి, కానీ అందరం కలిసి మాట్లాడాలంటే మాకు భయం కదా అని దిల్ రాజు అన్నారు. సినిమా సమస్యలపై మాట్లాడడానికి అందరూ కలిసి రారని, టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రూపులున్నాయని దిల్ రాజు చెప్పకనే చెప్పారు. అయితే ఈ మధ్య జరిగిన మీటింగ్లో ప్రొడ్యూసర్స్ అందరం కలిసి ఎగ్జిబిటర్ల సమస్యలపైన మాట్లాడామని, ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాలని అనుకున్నామని, కానీ ఈలోపు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందని సబ్జెక్ట్ డైవర్ట్ అయిందని, అయినా పవన్ సినిమా రిలీజ్ ను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరు చేయలేరని దిల్ రాజు చెప్పారు. కానీ మధ్యలో రాంగ్ కమ్యూనికేషన్ జరిగిందన్నారు. అలాగే దీనిపై మంత్రి కందుల దుర్గేష్ నాతో మాట్లాడారని, థియేటర్ల మూసివేత ఉండదని ఆయనతో నేను చెప్పానని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ కోసం చేసిన సాయాన్ని మర్చిపోలేదని, ఇదివరకు ఆయన్ని కలిసామని కూడా దిల్ రాజు చెప్పారు. మూవీ ఇండస్ట్రీకి అన్ని విధాలుగా ఏపీ ప్రభుత్వం సాయాన్ని అందిస్తుందని పవన్ చెప్పారని, అందుకే పక్కింటికి వెళ్ళినంత సులభంగా ఏపీకి వెళ్లి టికెట్ ధరలు పెంచుకుని వస్తున్నారని అన్నారు. కానీ అందరూ కలిసి యూనిటీగా ఉండాలని ఆలోచన మా ఇండస్ట్రీలో ఉండదని, ఎవరు సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు మేల్కొని టికెట్ ధరలు పెంచాలని పరిగెత్తుకుంటూ వెళ్తారని టాలీవుడ్ ఇండస్ట్రీపై దిల్ రాజు సెటైర్లు వేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను FTC చైర్మన్ గా పెట్టారు. మూవీ ఇండస్ట్రీకి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సాయాన్ని అందిస్తున్నాయని చెప్పారు. జూన్ 11న కమల్ హాసన్, 12న పవన్, 20న కుబేరా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అన్నారు. అలాగే జూలై 4న కింగ్డమ్ మూవీ, ఆగస్టులోనూ చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని దిల్ రాజు వివరించారు. జూన్, జూలై, ఆగస్ట్ నెలలు టాలీవుడ్ కి ముఖ్యమని, అయితే ఈ ఎగ్జిబిటర్ల వివాదం ఈస్ట్ గోదావరిలో ఒకరితో మొదలై తెలంగాణకు పాకిందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ప్రెస్ మీట్ లో దిల్ రాజు వివరించారు. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ విత్ TBC. థ్యాంక్ యూ.